మంచోడా చెడ్డోడా అని డిస్కషన్ కాదు ఇక్కడ. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు డిస్కషన్ చేయాలా, ఏం జరిగింది అన్యాయం, ఎక్కడ జరిగింది అన్యాయం. ఒక సాధారణమైన ప్రజల వ్యక్తికి కూడా ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేసి పెట్టారు సార్. వాళ్ళు ఆన్లైన్ లో పేర్లు మార్చుకోవడం కావచ్చు, వాళ్ళ స్థలాల్ని కబ్జా చేయడం కావచ్చు, వాళ్లకు రకరకాల వేధింపులు. కొంతమంది అయితే పొలాలకి స్థలాలు దారి కూడా లేకుండా కబ్జా చేసి పెట్టుకున్నారు సార్. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి. అందుకే ఇది ఈ రోజు ఆశ్చర్యకరమైన విషయంగా మాత్రం ఎవ్వరూ భావించడం లేదు. వీళ్ళు గన్నులు పెడతారు, లేకపోతే ఇంకేమన్నా అయితే అవసరమైతే హత్యలు కూడా చేసిన ఉదంతాలు కూడా మనం చూసాం. అందుకే ఏం ఆశ్చర్యపోవద్దండి, ప్రతిదీ బయటకు వస్తాయి. మీరు గుండె ధైర్యం చేసుకొని ఉండాలంతే. రాబోయే 5 ఏళ్లలో రకరకాల ఐటమ్స్ ఆయన శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు బయటకు వస్తాయి. గుండె ధైర్యం చేసుకుని ఉండండి. దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఖచ్చితంగా ఈ వ్యవస్థను ఎలా మార్పు చేయాలనే దాని మీద చిత్తశుద్ధితో ఉన్నారు. ఇవి భయంకరమైన నిజాలు ఇంకా బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా దొరుకుతుంది. ఇంకా భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి, అందరూ గుండె ధైర్యంతో ఉండాలంటున్నారు సార్. ఇప్పుడు వాళ్ళిద్దరు చాలా సేపు మాట్లాడారు, వాటి ప్రతి పాయింట్ నేను సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళంతా చాలా తక్కువ టైం మాట్లాడారు సార్, చాలా తక్కువ టైం. ఈ సమయం అంతా కూడా ఇలాంటి వాటికే యాక్చువల్గా మీకు ఇచ్చిన సమయం. ఇప్పుడు చందు శ్రీనివాస్ గారి దగ్గరికి రావాలి, ఎందుకంటే ఫస్ట్ ఆయన దగ్గర నుంచి డిస్కషన్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీరు ఇలాంటి ఆరోపణలు మా మీద చేసి మాకు అసలు సమయమే ఇవ్వట్లేదు, మా గొంతు నొక్కేస్తారు అంటారు కాబట్టి మీకు ఇచ్చాను. ఇక ఈ డిస్కషన్ లేకుండా వాళ్ళు మాట్లాడిన వాటికి మీరు ఆన్సర్లు చెప్పండి. నిజంగా నరసింహప్రసాద్ అన్న భలే మాట్లాడుతున్నాడు అన్న. ఎందుకు మాట్లాడుతున్నాడంటే మద్యం షాపులన్న మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నడిపిందన్న. మీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నడిపింది పేరుకి. ఆ డిస్టిలరీని ఎవరు కట్టి పెట్టారా డబ్బు? ఎవరి దగ్గర నుంచి కొన్నారు? మీరే తయారు చేసి నకిలీ మద్యం, కల్తీ మద్యం చేసి ప్రజల ప్రాణాలు పోగొట్టారు మీరు. ఈ రోజన్నా శుద్ధమైన మద్యం ఇస్తున్నాం. నరసింహప్రసాద్ గారు వారిని చెప్పనివ్వండి. తయారు చేశారు, దాన్ని కూడా మీ కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు. నరసింహప్రసాద్ గారు కల్తీని మీరే చేశారు. నరసింహప్రసాద్ మళ్ళీ మాట్లాడుతున్నారు గవర్నమెంట్ అని పేరు దానికి. శేఖర్ రెడ్డి గారు సరే ఏం జరుగుతుంది సార్? ఈ రోజు డిస్కషన్ వాళ్ళు మాట్లాడిన సేపు నోరు మూసి కూర్చోంటే అరవడం చేతగా కాదు, చర్చా సాంప్రదాయం తెలిసి. మధ్యలో నేను కూడా మీలాగా కుక్కలాగా అరవడం చేతగా కాదు. ఈ రాష్ట్రాన్ని దోచుకుని మీరు పందులు బురద కంపులో పడినట్టున్నారు. మాట్లాడేటప్పుడు మీ విఘ్నత బయటపడుతుంది. మీ విఘ్నత బయటపడుతుంది. మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? కుక్కలాగా అరవడం కదా. ఎందుకు వస్తాయి ఆ మాటలు? ఎందుకు వస్తాయి మీకు? ఇక్కడ ఎవరన్నా అలాంటి భాష మాట్లాడడం సంస్కారం కాదు అనండి. అది బాగుంటది. కుక్కలాగా వచ్చి మాట్లాడుతున్నారంటే ఏంటది? ఏంటది? మాట్లాడండి. గౌరవంగా మాట్లాడుకోండి, గౌరవంగా మాట్లాడుకోండి. ఇది మీ చేతగానితనమే మాట్లాడి ఏం మాట్లాడుతున్నావు? చెప్పగలిగే ధైర్యం నాకుంది కాబట్టి నేను నా టైం వరకు వెయిట్ చేశా. సరే చెప్పండి. బూతులు మాట్లాడకుండా సమాధానం చెప్పండి సార్. దోషులను చేయకుండా చెప్పే దమ్ము నాకుంది కాబట్టి. సరే ఉంది, దమ్ముంటే సక్రమంగా మాట్లాడు. మీరు వెయిట్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు. మాట్లాడు. వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా మధ్యలో ఒక్క మాట్లాడాలి. కంటిన్యూ చేయండి సార్, కంటిన్యూ చేయండి. మీరు మాట్లాడే సగంలో వాళ్ళు మాట్లాడుతుంటే నేను మాట్లాడాను, వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడి ఇదే టైం అయిపోతా ఉంది. మళ్ళీ మధ్యలో ఏదో ఒక మాట మాట్లాడేస్తా ఉంటారు అన్పార్లమెంటరీగా. మళ్ళీ దాని మీద చర్చ జరుగుతూ ఉంటది. ఇసుక మాఫియా ఎవరు నడిపిస్తున్నారు సార్ ఈ రోజు? లక్షల కోట్ల రూపాయలు జోబులోకి ఎట్లా పోతున్నాయని ప్రజలందరికీ తెలుసు. ఈడకొచ్చి శుద్ధ పూసల్లా మాట్లాడితే సరిపోదు. ఇంకో మాట అండి, మా మిత్రుడు దాసరి కిరణ్ మాట్లాడాడు, నాకు బాగా నచ్చింది. కిరణ్ మాట్లాడిన దాంట్లో ఒక మాట బాగా నచ్చింది సార్. 2,17,50,000 షేర్లు ఉన్నాయి. ఆ రోజు మార్కెట్ వాల్యూ 220 రూపాయల షేర్ అని.
సార్ 2 కోట్లు ఇంటూ 220 రూపాయలు ఎంత సార్? మామూలుగా 2 కోట్లు ఇంటూ 220 రూపాయలు ఎంత సార్? 480 కోట్లు. ఏం చెప్పిన లెక్క ప్రకారమే. మరి షేర్ వాల్యూ మార్కెట్ వాల్యూ ప్రకారమే కదా అరవిందో ఉన్నది. మరి మార్కెట్ వాల్యూ ప్రకారం ఇప్పుడు మీదో కంపెనీ ఉంటుందండి, మీ కంపెనీలో 41% షేర్స్ నేను కొనుక్కుంటున్నాను. మార్కెట్ వాల్యూ ప్రకారం షేర్లు నేను కొనుక్కుంటే నేను గన్ను పెట్టి బెదిరించి లాక్కున్నట్ట, షేర్లు కొనుక్కోవడం కూడా గన్ను పెట్టి లాక్కున్నట్ట. Prime9 అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయింది అనుకోండి, లిస్టింగ్ కంపెనీ అయింది అనుకోండి, దాంట్లో ఆ రోజున్న మార్కెట్ వాల్యూ ప్రకారం నేను షేర్లు కొంటాను. షేర్లు కొంటే మీ గన్ను పెట్టి బెదిరించినట్టేనా? ఆ మాత్రం కూడా తెలియదు జనాలకి. ఏం చెప్తాం మరి? ఎస్, ఇంకో మాట చెప్పాలి సార్, మేము ఇంకో మాట క్లియర్ గా చెప్పాలి. నరసింహప్రసాద్ గారు మాట్లాడుతూ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్దగా దోచిపెట్టారు అది ఇదని మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు లాగా నీరు చెక్కు డ్యాములు ఇట్లాంటి పంచాయతీ కార్యకర్తల జోబీలు నింపల జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని మేము ఆయనకి సపోర్ట్ ఎందుకు నిలబడతామో తెలుసా? నాడు నేడు ద్వారా స్కూళ్ళు, నాడు నేడు ద్వారా హాస్పిటళ్లు, సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం, 1,00,000 కోట్ల పెట్టుబడులు, 30 లక్షల ఎంఎస్ఎంఈల ద్వారా ఉద్యోగాలు, 3,50,000 ఎంఎస్ఎంఈలు, వాటి ద్వారా 30 లక్షల ఉద్యోగాలు. మీరు చెప్పినవి అవన్నీ ఇచ్చారా? సార్ ఒకే ఒక చిన్న మాట, నరసింహప్రసాద్ గారు కానీ లేకపోతే దాసరి కిరణ్ గారు కానీ నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్, ఈ మొత్తం కూడా ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వస్తాయని చెప్తున్నాను తెలుసా సార్? ధాన్యం కొనుగోలులో 11,000 ఎకరాలు మునిగిపోయింది సార్. ఎక్కడ కూడా ప్రభుత్వం ధాన్యం సేకరించే పరిస్థితి కనిపించట్లా. దళారులు 300 నుంచి 400 రూపాయలు తక్కువ కొని వాళ్ళు రైతుల వేషంలో మళ్ళీ అమ్ముకునే పరిస్థితి వస్తుంది. కొన్ని చోట్లేమో గోతాలు లేవంటున్నారు, కొన్ని చోట్లేమో హమాలీలు లేరు అంటున్నారు, కొన్ని చోట్లేమో ఇప్పుడు కాదంటున్నారు. ఇట్లా రైతులకు ఇబ్బంది జరుగుతుంది. అది ఎక్కడ చర్చకు రాకూడదు. 3,500 కోట్ల రూపాయలు విద్యార్థులకు బాకీ ఉన్నారు బకాయిలు, అది ఎక్కడ చర్చకు రాకూడదు. విద్యుత్ ఛార్జీలు అధిక భారం మోపుతా ఉన్నారు ఈరోజు, అది ఎక్కడ చర్చకు రాకూడదు. అదే విధంగా నేను మాట్లాడుతున్నా, అది ఎక్కడ చర్చకు రాకూడదు. ఇలాంటివన్నీ చర్చకు రాకుండా ఉండాలంటే సో ఇట్లా తిప్పుతూనే ఉండాలి, ఎక్కడ చర్చకు రాకూడదు. ఎస్, మీ Prime9 ఛానల్లో ఏ రోజైనా సరే మద్యం గురించి కానీ, ఇసుక గురించి కానీ, లేకపోతే ఇట్లా రైతుల సమస్య గురించి కానీ చర్చకు రాకూడదు. రోజు మనం అదే చర్చిస్తున్నాం కదా సార్. మీరు రోజు వచ్చిన డిబేట్ లో 5 నిమిషాలు మద్యం ఈ విధంగా జరుగుతోంది, ఇసుక దొరకటం లేదు, లేకపోతే రేట్లు పెంచుతారు మాట్లాడుతున్నారు కదా. మెయిన్ చర్చ అనేది టాపిక్ అనేది రాకూడదు ఎక్కడ కూడా. ఆ విధంగా తిప్పడం కోసం ఆడుతున్నటువంటి డ్రామాలు తప్పిస్తే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా సార్. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 10 లక్షల కోట్లు అన్నారు, 6.5 లక్షకి తేల్చారు కదా. వాళ్ళు చెప్పింది అబద్ధమే కదా. ఇట్లాంటి వాటి మీద చర్చ పెట్టండి, మీరు ఒక రోజు మాట్లాడదాం. ఎవరు అప్పులు ఎక్కువ చేశారు, ఎవరు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు, దాని మీద ఖచ్చితంగా మళ్ళీ మనం త్వరలోనే చర్చ పెడదాం. ఒకే ఒక మాట చెప్తాను, ఒకే ఒక మాట. సరే, వీళ్ళకి అధికారం వచ్చింది 6 నెలలు అయింది. 6 నెలల్లో 70,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఇచ్చింది ఒకే ఒక సంక్షేమ పథకం, మెయిన్ సంక్షేమ పథకం ఏంట్రా అంటే పెన్షన్ల పెంపు. రెండోది దీపం పథకం కింద 890 కోట్ల రూపాయలు ఇచ్చారు. మిగతా సొమ్ము అంతా ఎటుపోయింది? ఒక్క సంక్షేమ పథకం లేదు. ఇక అభివృద్ధి కార్యక్రమాల సంగతి దేవుడు ఎరగాలి. రైట్, సమయం లేదు. శేఖర్ రెడ్డి గారు అందరి దగ్గర కంక్లూజన్ తీసుకోవాలి. చందు గారు మొత్తం ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. రైట్, చందు గారు ఫైనల్ గా 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులను, సో ఈ పోర్టుకు సంబంధించి ఇష్యూస్, కేవీ రావు గారి దగ్గర నుంచి ఆయన అమ్ముకున్నాడని షేర్లు వీళ్ళు అంటున్నారు, బెదిరించారని చెప్పేసి ఆయన ఫిర్యాదులో రాశాడు. అయితే ఇంత జరుగుతున్నా ఎందుకు ఆయన మరి బయట పెట్టే అవకాశం? అమెరికా వెళ్తుంటాడు, అమెరికాలో ఎక్కువ ఉంటాడు, అక్కడి నుంచి అయినా ఎందుకు మీడియాతో మాట్లాడి ఈ విధంగా జరిగిందని చెప్పలేకపోయాడు అనేది రైట్ చేస్తున్నారు. అంటే ఆయన ఎందుకు చెప్పలేకపోయాడు? వెనక బెదిరింపులు ఉన్నాయా, 5 సంవత్సరాల అధికారులు ఉంది కదా, నా ప్రాణాలకి నా ఫ్యామిలీకి ఇబ్బంది అని అనుకున్నాడా? అవన్నీ మనకు తెలియదు కదా. విచారణ విచారణ అడుగుతారు. ఇప్పుడు సిఐడి కూడా కేసు నమోదు చేశారు.